పెట్టుబడుల వేటే లక్ష్యంగా అమెరికాలో ఏపీ సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. 6వ రోజు కూడా ఏపీ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యంగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అధికారులతో కలిసి పయనించేందుకు చంద్రబాబు ఆసక్తి చూపించారు. తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రెసిడెంట్ సిఓఓ జెన్నిఫర్ జాన్సన్తో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. వరుస సమావేశాలు, సదస్సులు, ఒప్పందాలతో ఏపీ బృందం అమెరికాలో బిజీ అయిపోయింది. ఇప్పటికే 6 రోజుల పాటు యుఎస్లో పర్యటించిన సీఎం బృందం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వారిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం 6వ రోజు అమెరికా పర్యటన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధికారులతో ప్రారంభమైంది. అయితే తాను కూడా స్టాన్ఫోర్డ్ కుటుంబ సభ్యుడినేనంటూ ముఖ్యమంత్రి వారితో అన్నారు. మొదటి నుంచి స్టాన్ఫోర్డ్ అంటే గొప్ప ఆరాధనా భావం ఉండేదని, అందుకే తన కుమారుణ్ణి అక్కడికి పంపినట్లు సీఎం తెలిపారు. ఆ తర్వాత కోడలు కూడా అక్కడే విద్యను అభ్యసించిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు ఏపీని వైజ్ఞానిక హబ్గా చెయ్యాలంటూ అందుకు స్టాన్ఫోర్డ్ సహాయం కావాలన్నారు సీఎం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ డీన్తోనూ సమావేశమయ్యారు బాబు. మున్ముందు ఏ వ్యక్తి అనారోగ్యం బారిన పడబోతున్నాడో పసిగట్టి నివారణ చర్యలు తీసుకోవడం స్టాన్ఫోర్డ్ మెడికల్ స్కూల్ ప్రత్యేకత. తరువాత ఏపీలో పెట్టుబడులు, వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం. తరువాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రెసిడెంట్ సిఓఓ జెన్నిఫర్ జాన్సన్తో సమావేశమైన ముఖ్యమంత్రి వారిని ఏపీలో పెట్టుబడులు పెట్టించే దిశగా ఒప్పించినట్లు తెలుస్తోంది.